అది వెలకటూరు గ్రామం. నా పేరు అప్పలింగయ్య. అయితే ఇక్కడ నేను 10-15 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నా. నేను నాకు ఒక ఎక్కువ కూడా తీసుకోవాలి, ₹1,00,000 తీసుకున్న అప్పు మాపని అన్నారు. రుణం మాపని, మరి రుణం మాపి కాలేదు, ఏం కాలేదు. ఫస్ట్ మాపి కాలేదు, రెండో విడత కూడా మాపి కాలేదు. ₹1,00,000 ఏం బ్యాంకులో కాడికి ఒక పైసలు రాలే అన్నారు. మరి నా పరిస్థితి ఏంది? మరి ఇట్లా ఆశపడి మేము ఉంటుంది. మరి నాట్లు కూడా అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, కలుపులకు వస్తుంది. ఇంతవరకు కదా ఒక పైసా రాలేదు. మరి ఒక లాస్ట్ ఒకటే ఉన్నది వచ్చే అన్నారు. మరి వచ్చా చూడండి సార్, మరి పరిస్థితి ఏంట్లో మరి ఇట్లా చేస్తే ఎట్లా? మరి ఇవరకు వెళ్ళలేదు. మరి పడతాయా పడాయా? మరి వచ్చేసారి చూడండి సార్, మరి ఇట్లా చేసి దయచేసి చూడండి. ఇట్లా ఎగబెడితే మరి ఆశ చెప్తారు, ఇవ్వకపోతుంది. ఈ రుణం మాపి కొరకు బ్యాంకులకు ఇప్పుడు దగ్గర పైసలు పడే పడుతుంది. 3-4 సార్లు పోయినా బ్యాంకు పోయినా వాళ్ళు రాలే అంటారు. రుణం మాపి నీకు రాలే కదా అంటారు. మరి ఈ ప్రభుత్వం అత్తన్న ఇయ్యాలత్తా రేపత్తాని అంటారు. పైసలు వస్తలేదు, ఉన్నాయి ₹1,00,000 కూడా మా అత్త 2 లక్షలకు వస్తాయి అంటారు. అది రాలే ఇది రాలే. ఇప్పుడు 3-4 సార్లు పోయినా బ్యాంకు రాలే అంటారు. మరి ఎట్లా సార్? మరి దేశం మేము అత్త ఆశ కొద్దీ మేము ఉంటుంది. అత్తలో పైసలు వస్తాడు. దయచేసి ప్రభుత్వం చేయండి, వస్తాడు చేయండి. కొంచెం పైసలు అప్పులు తెచ్చి పొలాలు నాట్లు పెట్టుకుంటాం. మరి ఎట్లా సార్? దయచేసి కొంచెం ఎట్లా వస్తాడు చేయండి సార్.